మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం ఏ మాటల చేతైతే ఎస్ఐ మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఒకటే దినవృత్తాంతరాల గ్రంథము 14 అధ్యాయం 15 వచనంలో రాయబడ్డ మాట చూడగలిగితే, దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దావీదు నువ్వు ఏ మార్గంలో అయితే వెళుతున్నావో ఆ మార్గంలో నీకంటే ముందు దేవుడు వెళ్ళున్నాడు కనుక నువ్వు వెళ్ళే మార్గాన్ని గురించి, నువ్వు వెళుతున్న ఆ మార్గంలో ఉన్న ప్రమాదాలను గురించి నువ్వు బాధపడడానికి వీల్లేదు, భయపడడానికి వీల్లేదని చెప్పేసి దేవుని పిల్లరా ఒక ప్రవక్త ద్వారా దావీదుకి దేవుడు యేసయ్య చక్కగా ఈ మాట తెలియచేస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా మనం ఏ పని ప్రారంభించి మనం వెళుతున్నప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా మనం కానీ దేవుడికి ముందుగా మనవి చేసి బయలుదేరితే మన జీవితంలో మనకంటే మార్గంలో దేవుడే ముందుగా వెళ్ళి ఆ పనులని మరి విజయవంతం కలుగు చేసి తన మాట చేత తన శక్తి చేత మనకి మేలు చేస్తాడు. అట్టి మేలు మనం అందరం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. అయ్యా మాతో మాట్లాడుతున్నావయ్యా, ఇదిగో నీకంటే ముందుగా దేవుడు బయలుదేరి ఉన్నాడు అని చెప్తున్నావు తండ్రి. అవునయ్యా, మా మార్గములు అన్నిటిలో మాకంటే ముందుగా నువ్వు వెళ్ళిన తండ్రి మార్గాలు సరారం చేసి ప్రమాదాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడి నీతి కలిగిన నీ మార్గాలు మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ బిడ్డలు నా తండ్రి ఈ దినం ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరి మార్గాలు వారికంటే ముందుగా మీరు వెళ్ళి మార్గాలు సిద్ధం చేసి వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాయినా. నీ బిడ్డలు సాయంత్రం ఇంటికి చేరి తండ్రి ఇదిగోనైనా పొట్ట చేత పట్టుకొని చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం నైనా పొలం పనుల నిమిత్తం బిడ్డలు బయలుదేరి వెళ్ళకుండా సాయంత్రం ఇంటికి క్షేమంగా చేరి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి నీ సన్నిధానంలో బిడ్డలు నీ విషయం అయితే మొరపెట్టి వేరుకుంటున్నారో వాటిని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.